It is to given for the Christians to utilize it for the glory of God. దేవుని మహిమ కొరకు ప్రతి సాధనము ఉపయోగపడును గాక. ముఖ్యంగా మరి ఈ రోజున ఈ ఆరాధన మరి వచ్చే వారం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ రేపు 16-17 తారీఖుల్లో మళ్ళీ కూర్చుని ఈ యొక్క లాక్డౌన్ పూర్తిగా కొనసాగించాలి అనే ఒక తలంపు. ఎందుకంటే వ్యాధి బహుగా ప్రబలుతున్న కారణాన దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో క్రిస్టియన్స్కి మాత్రమే తెలుసు. ఏ రాజుకి, మంత్రికి, నాయకుడికి తెలియదు. దే ఆర్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్ కదా. దీనికున్న ఒకే ఒక తాళం, మొక్కుమ్మడిగా ఎక్కడొక్కడే మోకరించి క్రైస్తవులు చేతులు పైకెత్తి ప్రభు దగ్గర అడిగితే అది సమూల నాశనం అవుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది గుర్తించి, అయ్యా క్రైస్తవులారా మీరు కూడా ప్రార్థన చేయండి అని ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. ఇంకా మన క్రైస్తవ ముఖ్యమంత్రి గారే ఇంకా అడగల. అంటే అడిగితే కనుక క్రైస్తవుడు అంటారని ఏంటో, ఆయన అలాగా అడగకపోయినా మా క్రైస్తవులు చేస్తారులే అనే ధైర్యమో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఎక్కడికక్కడ ఎక్కువగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అందుకే నేను దేవుడిని కనపరుస్తున్నా. ఈ రోజున నాకు అర్థమైందంటే ఓవరాల్ సర్వేలో స్టాటిస్టిక్స్లో చూస్తే క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు దేవునికి కొంచెం దగ్గరయ్యాడు. హల్లెలూయా. సహవాసం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా, ఇంట్లోనే ఉన్నా బైబిల్ చదువుకొని దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యం మాట్లాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఇంకా ఈ హ్యాడ్ వండర్ఫుల్ ఇంటిమసీ విత్ జీసస్ క్రైస్ట్. దేవునికి సన్నిహిత సంబంధాన్ని నిజ క్రైస్తవుడు సంపాదించుకుంటే, నామకార్థ క్రైస్తవుడు, నేమ్ సేక్ క్రైస్తవులు ఉంటారుగా, వాళ్ళు కులానికి క్రైస్తవులు, మతానికి క్రైస్తవులు, నామానికి క్రైస్తవులు కనుక వాళ్ళు ఓహో గుడి వెళ్ళకుండా బాగానే అవకాశం దొరికింది, మన మందిరానికి వెళ్ళకుండా బాగానే మనకి లాటరీ తగిలింది అనుకుని లోకానుసారంగా క్రియల్లో పడిపోయి, లోకానుసారంగా మరి ఈ యొక్క లోక సంబంధమైన విషయాలు చూసుకుంటూ, వినుకుంటూ, ఆనందించుకుంటూ, తిరుగుతూ, త్రాగుతూ తమ జీవితాన్ని నష్టపరుచుకున్న వాడిని కూడా నేను అక్కడక్కడ చూడడం జరిగింది. ఏదేమైనా ఆ ఎంకరేజ్ యు ఆల్. ఒకవేళ ఎన్నెన్నో పరిస్థితులుగా జరగవచ్చు. ఏది జరిగినా యేసు ప్రభువుతో నీవు కుటుంబానంగా, సంఘంగానే మాత్రం కాకుండా వ్యక్తిగతంగా సంబంధం పెంచుకోవాలి. స్తోత్రం. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అన్నాడు. నువ్వు ఏమి ఎరుగుదువు అంటే, నా యేసయ్య నాతో ఎప్పుడు నాతో ఉంటాడు, నా యేసయ్య నాతో ఎప్పుడు ఉంటాడు, నేను కూడా నా యేసయ్యతో ఉంటాను. వాట్ ఎ కాన్ఫిడెన్స్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నొచ్చినా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని, ప్రభా నీవు లేకుండా బ్రతకలేనని నేను ఎన్నో పాడాను, ప్రార్థించాను, కానీ అది ఎంత వాస్తవమో నాకు నిరూపించారు కనుక నేను నీతోనే మమేకమై, ఐక్యమై, ఇంకా దగ్గర సంబంధం కలిగిన వాడు నైదానమై, సన్నిహితంగా నీలో అంటుకట్టబడి నేను జీవిస్తానయా అని ఒక నూతన తీర్మానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేను ఈ వారంలో ఎవరైతే మందిరానికి రాలేకపోయారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్దాం అనుకున్నాను. ఏ ఇంట్లో రాలేదు. ఎందుకంటే మనం ఏక మనసు కలిగి ఉండాలి. భయం వేస్తే అందరికీ భయం వేసేయాలి, ధైర్యం వస్తే అందరికీ ధైర్యం వచ్చేది. అందుకని వెనక్కలాగేవాళ్ళు కొంతమంది, ముందుకు చూసేవాళ్ళు కొంతమంది. సంఘం అంటే చచ్చినా బతికినా ఒక్కరుగానే ఉండాలి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రోజున 2 రోజులుగా నాకు దేవుని ఆత్మ బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పదే పదే వినిపిస్తున్నాడు. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం
2వ అధ్యాయము 42వ వచనం చదవాలని నేను కోరుతున్నాను. అందరూ వినండి, బైబిల్ తెరవండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని బైబిల్లో రాయాలి. ప్రియులుగా మనకు అందరూ తెలిసిందే, లూకా సువార్త రాసిన లూకా గారిని దేవుడు వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తుల కార్యగ్రంథం కూడా రాయించాడు. మార్కు సువార్త మార్కు రాశాడు, మత్తయి సువార్త మత్తయి రాశాడు, యోహాను సువార్త యోహాను రాశాడు, లూకా సువార్త లూకా రాశాడు. ఈ లూకా గారు పౌలు గారితో పాటు సహయోధుడై సేవలో ఎంతగానో సహకరించిన వ్యక్తి. నేనంటాను, కొన్ని అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తున్నప్పుడు ఆయనకి అనుకువగా ఉన్న వ్యక్తుల్ని ఆయన వాడుకుంటాడు. You may not be extraordinary man, you may be a common man, but the Lord still wanted to use you because you are so available and humble to Him. ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలంగా అందుబాటులో ఉంటామో, వాళ్ళ విశ్వాసుల సంఘ పెద్దల దైవజనులను దేవుడు చూడడం, ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. మీరు కూడా మనందరం కూడా సంఘములో యజమానులైన దేవుని యొక్క చేతిలో వాడబడే అర్హమైన పాత్రగా ఉండాలి. కొన్నిసార్లు నీ సాక్ష్యం ఎవరికో పనికొస్తుంది, కొన్నిసార్లు నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, కొన్నిసార్లు నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, కొన్నిసార్లు నువ్వు చెప్పే సలహా, కొన్నిసార్లు నువ్వు కన్నీరు కాచి చేసే ఆ ఏడుపుతో కూడా వేదంతో కూడా ప్రార్థన, లేకపోతే నువ్వు చెప్పేటువంటి ఆ యొక్క సలహా, ఆ హెచ్చరిక, ఆ వర్తమానం ఎవరినో ఒకరిని బలపరుస్తారు. దేవుడు వాడుకోవాలి. మనము యేసు ప్రభు యొక్క వారసుడు కలిగి ఉన్నాం. మన ఏలినవాడు ఆయన, మన యజమానుడు ఆయన. కనుక ఆయన ఎప్పుడు ఎవరిని వాడుకున్నా మనం సంతోషపడాలి. ఈరోజు నన్ను వాడుకోలేదని అనుకోకూడదు. దేవుడు ఎవరిని వాడుకోవాలనుకున్నాడు. దేవుడికి నీ మీద అంత ప్రేమ ఉందో వేరే ఒకరి మీద అంతే ప్రేమ ఉంది. నువ్వు తక్కువ కాదు, ఆయనకి ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు ఎక్కువ కాదు. దేవుడు ఎప్పుడెప్పుడు తన సార్వభౌమాధికారంలో ఏ విధంగా తన సంఘ క్షేమం కోసమే వాడుకోవాలో అలాగే వారిని వాడుకుంటాడు. ఈ రోజున ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది మాట్లాడుతున్నారు. మనకి ఖాళీగా ఉండడం వలన ఇదివరకు నేను బోధకుడిగా మాట్లాడుతూనే ఉండేవాడిని. ఈ 3 నెలలుగా చాలాసేపు అనేక రకాల దైవజనుల బోధకుల మాటలు, సాక్ష్యాలు, వర్తమానాలు, వాళ్ళ విషయాలను వింటున్నప్పుడు నాకు కూడా క్షేమాభివృద్ధి కలిగింది. విలువానికి మనం చెప్తున్న మాటలు ఏం కలిగించాలి? క్షేమాభివృద్ధిని కలిగించాలి. దాన్ని ఇంగ్లీష్లో ఉంటాడండి కన్స్ట్రక్టెడ్, అంటే కట్టబడుతున్నాను. పౌలు అంటాడు, నేను ఏది కట్టానో దాన్ని పడగొట్టను అంటాడు. అంటే నీ ద్వారా ఎవరు పడిపోకూడదు, కానీ ఎవరో ఒకరు కట్టబడుతూనే ఉండాలి. నా ద్వారా ఎవరో ఒకరు కట్టబడుతుంటారు, ఎవరో ఒకరు నిలబడుతుంటారు. నిలబడి ఉన్నాను చెప్పుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన వాడిని హేళన చేయడం కాదు, మనం చేయూతనిచ్చి. ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నాడ? ఆడవాళ్ళందరికీ చేయూతనిస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్నాడు ఆయన. మన యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే సిలువలో తన చేతులు చాపాడు. ఎందుకు? నేను లేవనెత్తడానికి, నేను ఉద్ధరించడానికి, నీకు ఊతం ఇవ్వడానికి, నేను నిలబెట్టడానికి యెహోవా సమర్థుడు. దేవుని బిడ్డల చేత మనందరం కూడా దేవుని యొక్క చేతుల్లో ఒదిగిపోవాలి. ఆయన చేతులు సహాయం చేయకున్నట్లు కురచ కాలేదు అంటారు. దేవుని చేతులు ఎప్పుడు ధారాళంగా, చెప్పండి, చాచబడిన చేతులు, విప్పబడిన చేతులు. యేసే చేతులు ఎప్పుడు కూడా ఇలా చూపించలేవాడిని. నెంబర్ ఆ యొక్క పాపం చేసిన స్త్రీని, అమ్మా ఏంటూ చేసిన పని అనలా. అమ్మా ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చేయకు. అంటే అర్థమేంటి? యేసులో వారు పాయింట్ అవుట్ చెయ్యలా. ఆయన చేయూతనిచ్చాడు. ఆయన తన ఎత్తుకొచ్చి వారి మీదకి చేయి పెట్టేవాడు, రోగుల మీద చేయి పెట్టేవాడు, దెయ్యాల మీద చేయి పెట్టేవాడు, పిల్లల మీద చేయి పెట్టేవాడు. ఆయన చేతులు
చాచబడిన చేతులే కాదు, రక్షించే చేతులే కాదు, గుప్పిలుంపే చేతులే కాదు, దీవించే చేతులు. కళ్ళు మూసుకుని జనాలుగా ఆలోచించండి. దేవుని అస్త్రం ఎక్కడ తెలుసా నీ మీద? నీ తలపైన ఉంది. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును అంటాడు. నువ్వు నీ భర్తకి, భార్యకి, నీ పిల్లలకి, తల్లిదండ్రులకి, సంఘస్థులకి, పాస్టర్ గారికి మాత్రమే కాదు, దేవునికి ఎలా ఉండాలా? నమ్మకముగా ఉండాలి. బాప్తిస్మం ఇచ్చినప్పుడు నెలలోంచి లేపి ఏం చెప్తాం మేము? మరణం వరకు నమ్మకముగా ఉండము. ఈ కరోనా వరకే నమ్మకంగా ఉండము కాదు. ఈ కరోనా పోతే మళ్ళీ మేము విచ్చలవిడిగా వీరంగం చేసేస్తామంటే కాదు. దేవుడు అనుమతించిన ప్రతి దానిలో ఒక పాఠం ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండము. నీకు నేను జీవకిరీటము ఇచ్చేదాను. మనము డే 1 బాప్తిస్మం రోజు నుంచి డే లాస్ట్ ఫైనల్ డే చనిపోయే రోజు వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, అపనమ్మకంగా ఉండకూడదు. భార్య అయితే తన భర్త అయింది, భర్త అయితే తన భార్య అయింది, పిల్లలైతే తన తల్లిదండ్రులు అయింది, తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకి ఎందు, విశ్వాసులు అయితే తమ పాస్టర్ గారు ఎందు, పాస్టర్ గారు అయితే తమ విశ్వాసులు ఎందు. ఓవరాల్గా మనందరం దేవుని ఎలా ఉండాలా? నమ్మకం. అందరూ చెప్పండి, నమ్మకం. బైబిల్లో ఫలా నమ్మకమైన మంచి వాసుడా, దేవుని సేవకుల గురించి, విశ్వాసుల గురించి పాస్టర్ గారు చెప్పినా, యేసయ్య చెప్పినా ఏం చెప్పాలి? బలా నమ్మకమైన విశ్వాసులారా అంటారు. నువ్వు నమ్మకమైన దాన్ని ఎప్పుడవుతుంది చూడపోయినా నీ భక్తులు చేస్తూ ఉంటా. ఇంట్లో ఉన్న, ఇందులో ఉన్న, మందిరంలో ఉన్న ప్రార్థన మానవు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయట్లా, నీ కోసం, నీ దేవుని కోసం ప్రార్థన చేసుకుంటావు. వాక్యం చదవడం మానవు, స్తుతించడం మానవు. ఇంటి శాసనము సంతకము చేయబడని విన్నను. దానియేలు యెరూషలేము వైపు కిటికీ తలుపు తీసి ముమ్మారు అతడు తన రాజ్యంలో ఉన్న వారి కంటే తన దేవునికి మొదటి నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రార్థన మానవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మనం చదివినటువంటి ఈ అపోస్తుల కార్యముల గ్రంథం అయిపోలేదు. బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు అయిపోయినాయి, ఫుల్ స్టాప్ పెట్టాడు. కానీ ఈ అపోస్తుల కార్యముల గ్రంథం అయిపోలా, ఇది అవుతా ఉంది. యేసు ప్రభు వస్తే ఇది అయిపోతుంది. హల్లెలూయా. అందుకనే మనం ఆ అపోస్తుల కార్యం ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు గారు అద్దెంట్లో ఉండి తన ఎత్తుకు వచ్చే వాళ్ళందరూ సన్మానిస్తూ, దేవుని సేవకుడు తన ఎత్తుకు వచ్చే సన్మానించాలి, అవమానపరచకూడదు. చాలా మంది దైవజనులకి సన్మానం చేయడం తెలియదు. భర్తలారా మీ భార్యను సన్మానించండి. మనం సన్మానం చేస్తున్నాం లోకంలో. ఏమని? ఒక దండేసి ఒక సాలువ కప్పి సన్మానం అంటుంటాం. అది అయిపోయినా ప్రేమగా, ఓదార్పుగా, ఆదరణగా నువ్వు మాట్లాడితే అదే గొప్ప సన్మానం. కనుక పౌలు గారు ఏం చేయడంటే, దైవజనుడు తన ఎందుకు వచ్చేవారిని ఈ టైంలో వచ్చారండియా, ఇప్పుడు కూడా వచ్చారండి అని విసిపోలేదంట, చిరాకుపడలేదంట. ఎవరు ఎప్పుడు వచ్చినా 24 అవర్స్లో తన ఇంటికి వచ్చేవాళ్ళని సన్మానించి, గౌరవించి, ప్రేమించి, ఆతిథ్యం కూర్చోబెట్టి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు, ప్రకటించుచు ఉండేను. ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈ దేవుని రాజ్యం గురించి యేసు ప్రభు 2వ రాకడ వరకు ప్రకటించబడాలి. సకల జనులకు సాక్షాత్తమై సువార్త మొదట ప్రకటింపబడవలను, అటు తరువాత అంతము వచ్చును. అంటే యేసు ప్రభు వచ్చే వరకు ఏం చెప్పబడాలా? ఈ సువార్త, ఈ యొక్క దేవుని రాజ్యం మాటలు ఎవరు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా చెప్తూనే, చెప్పబడుతూనే ఉండాలి. ఇది నీకు కూడా బాధ్యత. సంఘమా, దైవజనుడికి కాదు, ప్రతి సంఘ సభ్యుడికి యేసు ప్రభువుని గురించి, ఆయన రాజ్యం గురించి సాక్ష్యము చెప్పవలసిన, సువార్త చెప్పవలసిన ఆవశ్యకత ఉందని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో పెంతెకొస్తేనే పండగ దినాన చేయబడిన మొదటి బోధ పేతురు గారు చేశారు. పేతురు గారు విద్యలేని పామరుడు. కానీ మొదట చేసిన ప్రసంగంలో ఆయన పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల గ్రంథములోని వాక్యములను, ధర్మశాస్త్రంలో గ్రంథంలో వాక్యములు ఎత్తి ఆయన బోధ చేశాడు. దాన్ని అపోస్తుల బోధ అంటారు.
నేనంటాను, అసలు ఆ రోజుల్లో ఈ విద్య లేని పాములకి ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది అని ప్రజలు ఆశ్చర్యపడ్డారంట. నేనంటాను, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, దైవశక్తి పొందుకుంటారో, అన్య భాషలతో మాట్లాడుతుంటారో, దేవుని యొక్క అభిషేకం కలిగి ఉంటారో, వారు తమకు తెలియని భాషల్లో మాట్లాడటమే కాదు, తమకు తెలియని ఆ జ్ఞాన వాక్యములను, ప్రవక్తల వాక్యములను, ధర్మశాస్త్రం నిగూఢమైన దేవుని మర్మములను కూడా వారు మాట్లాడతారు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు ఆత్మ వలన మర్మములు కలుగుతున్నాడు అంట. ఈ మధ్యాహ్న కాలం నీ జీవితంలో, నా జీవితంలో మనందరం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఆత్మ పొందినవాడు బియాండ్ హిజ్ లిమిట్స్ దేవుని చేతిలో వాడబడతాడు. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే పరిశుద్ధాత్ములు మిమ్మల్ని సంధించాలి, ఆవహించాలి. అక్కడ మనం చూస్తాము, ఆయన బాగు చేశాడు, ఆయన ముగించేశాడు. అప్పుడు ప్రజలు వచ్చి అడిగారు, అక్కడున్న ప్రజలు దాదాపు 17 దేశముల నుంచి ప్రజలు వచ్చి, అయ్యా రక్షణ పొందులకు మేము ఏం చేయాలి? నేనంటాను, మనం బోధ చేసినప్పుడు ప్రశ్న ప్రజలకు కలగాలి, జవాబు నువ్వు ఇవ్వాలి. నీ బోధలో నీకు ప్రశ్న తెలిసి ఉండాలి, జవాబు తెలిసి ఉండాలి. ప్రజలకు విన్నవారికి ప్రశ్నే తెలుస్తుంది కానీ జవాబు తెలియదు. కనుక వాళ్ళు వచ్చి అడుగుతారు. నేను ఎలాంటి వారు వచ్చి అడిగినా బోధింప సమర్థుడిగాను, సత్యవాక్యములు సరిగా విభజించువారుగాను దేవుని సేవకుడు, దేవుని సంఘం కూడా ఉండాలి. చూడారా, అక్కడ మనం చూస్తాము, వారు వచ్చి నొప్పించబడి రక్షించబడ్డాక మేము ఏం చేయాలని. అంటే ఒక సందేశం మానవుణ్ణి రక్షణలోకి తీసుకురావాలి, రక్షణ పొందడానికి ప్రేరేపించాలి. నువ్వు ముందే ప్రేరేపించి రండి, వినండి, రక్షణ పొందండి అని చెప్పడం కాదు. అదే ఇక్కడ ఎవరు వేసుకోవడం అనుకున్నారు, వరదలు చేతుల పైకెత్తండి, మేము మీకోసం ప్రార్థన చేస్తామని పాప క్షమాపణ పొందని చెప్పడం కాదు. మంచిదైతే మంచిదే, కానీ వాస్తవం ఏంటంటే ఒక బోధ విన్న తర్వాత విన్న ప్రజల్లో నుంచి కమోషన్ బయలుదేరి, అయ్యారా రక్షణ పొందడానికి మేమేం చేయాలి, వారే ముందుకు పరుగునా రావాలి, ఆల్టర్ దగ్గర రావాలి. అది రియల్ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు. ఈనాడు మారు మనసు లేని వాడు సంఘంలో ఉన్నారు, సగం మారు మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలవాట్లు మార్చుకోకుండా మేము బాప్తిసం పొందేసాం, క్రైస్తవం అయిపోయాం అనుకునే వాడు ఉన్నారు. నేనంటాను, ఏ వ్యక్తి వాక్యము చేత సంధించబడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితమే నిజమైన మారు మనసు పొందిన జీవితం అని ప్రకటిస్తుంది. వాళ్ళు ఏమన్నారండి, రక్షణ పొందడానికి ఏం చేయాలి? అక్కడ మనం ఉంటాము, ఫండమెంటల్ డాక్ట్రిన్, ద బేస్మెంట్ ఆఫ్ వెరీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏం తెలుసా? ఒకటి మారు మనసు, 2 చెప్పాలి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము, 3 పరిశుద్ధాత్మ అను వరము, 4 మూర్ఖులకు ఈ తరము వారికి వీరై ప్రత్యేకమైన జీవితం. మనందరితో కలిసి కూడా బైబిల్ ఒప్పుకోదు. లోకమంతా మూర్ఖులే, క్రైస్తవులు మాత్రమే ప్రత్యేకించబడిన వారిగా ఉంటారు. భూలోకములో నేను చెప్తుంటే ఎప్పుడు పడినప్పుడు చాలామంది జెండా కింద బాప్తిసం పొందారు, చల్లదు. చిలకరం పొందారు, చల్లదు. సిలువ బాప్తిసం పొందారు, చల్లదు. పెళ్లికి బాప్తిసం పొందారు, చల్లదు. మానవ లేకుండా మురుగు వచ్చేస్తారు, చల్లదు. ఎవరైతే నేను పాపిని, యేసయ్యా నా పాపాలు క్షమించండి అని ఆయన దగ్గర పాప క్షమాపణ పొందాను అని నిశ్చయత పొందిన వారే బాప్తిస్మము పొందాలి. మారుమనసు పొందినోడికి ఆ కార్యక్రమం ఉంది. అలాగే మారుమనసు పొంది బాప్తిసం పొందినోడికి ఆత్మ ఉంటుంది, ఆత్మాభిషేకం ఉంటుంది, ప్రత్యేక జీవితం ఉంటుంది. కనుక వారిని ఈ చదవబడిన లేఖనంలో వీరు 40 చదవమ్మా, ఏముంది? వీరు ఎవరు? వారు ఎవరు? వీరు వీరెవరు? వీరెవరు? వారు వారెవరు? వీరు వీరెవరు? మారుమనసు పొందినవారు, పాపక్షమములతో బాప్తిసం పొందినవారు, పరిశుద్ధాత్మ పొందినవారు. చెప్పండి, పరిశుద్ధాత్మ పొందినవారు.
ప్రత్యేక జీవితం జీవిస్తున్నవారు అని బైబిల్ చెప్తుంది. ప్రత్యేక జీవితం జీవించాలి. అందరితో పాటు కులంతో నలుగురితో ఉండకూడదు. ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. ప్రత్యేకమైన బ్రతుకు మనం బతకాలి. ప్రత్యేకమైన నుండి బ్రతుకు మనకు ఉండాలి. ప్రత్యేకత లేకుండా క్రైస్తవ సంఘం లేదు. ప్రత్యేకత లేకుండా నీకు ఆశీర్వాదం లేదు. ప్రత్యేక పరచబడకుండా నీకు కృప లేదు. నీవు నేను అందరం కూడా ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. ఆ 4 అనుభవాలు కలిగిన వారు బైబిల్ అంటుంది వీరు. ఎవరు వీరు అంటే ఈ 4 ఉండాలి. చెక్ యువర్ సెల్ఫ్. మారు మనసు ఉందా? మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. అంతేకాదు బాప్తిసం పొంది ఉన్నావా? పాపాలు చేస్తూ ఇంకా చేయబోతూ అది బాప్తిసం కాదు. పాపాలు మానివేసి పాప క్షమాపణ పొంది ప్రభు దగ్గర కన్నీరు కార్చి పాపను విడిపించబడి ఆయన తన ప్రజలను ఆయనే రక్షించును విడిపించును కనుక ఆయన యేసు అని పేరు పెడతామని చెప్పిన ఆ యొక్క అద్భుతమైన రక్షణ అనుభవాన్ని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడని చెప్పబడినదిగా నిజమైన రక్షణ మనం పొందుకోవాలి. అడ్జస్ట్మెంట్లు కాదు, కాంప్రమైజింగ్ కాదు. ఎలాగోని రక్షణ లేదు. ఆకాశం ఉంది కానీ భూమికి నీళ్ళయంది కానీ మరి ఏ నామములను మనము రక్షణ పొందలేము. ఈ నామముననే యేసు నామమే నేను రక్షిస్తుంది. యేసు నామమే నేను క్షమిస్తుంది. యేసు నామమే నేను ప్రేమిస్తుంది. మనం చేయాలి పాపక్షమాపణ నిమిత్తము. అప్పుడు మనం బాప్తిసం నీకు ప్రత్యేకత. కనుక ఈ 4 అనుభవాలు కలిగిన వారిని వీరు అంటుంది బైబిల్. వీరు అనే మాట ఇంగ్లీష్లోకి వెళ్తే సంఘము, చర్చ్ అంటే ఈ 4 అనుభవాలు కలిగి. ఈనాడు సార్వత్రిక సంఘములో ఎలాగోలని గుడికి వచ్చేసినంత మాత్రాన స్థానిక సంఘములో సభ్యుడివే కానీ సార్వత్రిక సంఘములో సభ్యుడవు కావు. సార్వత్రిక సంఘం అంటే అది యేసు ప్రభు కొడుతున్నది. స్థానిక సంఘం అంటే ఆ రక్షించబడిన వారిని ప్రభు ప్రత్యేక కూడుకోవడానికి అవకాశం ఇచ్చే స్థలం ఇది. మిమ్మల్ని ఎవరన్నా రక్షించానా? వైభగష్టిగా రక్షించాడా? థామస్ వైభగా రక్షించాడా? మధు రక్షించాడా? ఎలిషాగా రక్షించాడా? లార్జ్గా రక్షించాడా? లార్జ్ గారు మనుషుడు ఎవరిని రక్షించలేడు. రక్షణ సువార్త చెప్పగలడు. రక్షణ పొందడానికి ఏం చేయాలో చెప్పాడు పేతురు. ఇక్కడ అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చెప్పాడు. రండి రక్షించేస్తానని ముంచాడా? ఏ మానవుడికి రక్షించలేడు. ఏ దైవజనుడికి రక్షణ లేడు. ఇన్ఫాక్ట్ తనను కూడా రక్షించుకోలేడు. వాక్యానుసారంగా నీ జీవితం ఉండాలి. అంచేత ఏం జరిగింది? వీరు అనగా రక్షించబడిన వారు, లేక మూర్ఖులకి తనవరకు వేరైపోయిన వారు, లేక దేవుని సంఘము అని బైబిల్ చూస్తుంది. ఆ సార్వత్రిక సంఘములో యేసయ్య రక్షించబడిన వారిని రక్షించుకుని ఆయన చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ స్థానిక సంఘం అనుకోండి, మనం ఎవడబడతాం చేసుకుంటాం. రండి వినండి రక్షణ పొందండి, రండి 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 నిండిపోండి గుడంతో నింపే. ఈవేళ చాలా మందిరాల్లో వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎంతవరకు వారు మారు మనసు పొందారు? చెక్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ మ్యానిపులేట్ యువర్ సెల్ఫ్. గుడికి వచ్చినంత రక్షించబడాలను నువ్వు అనుకుంటున్నావేమో. ఆఫ్ కోర్స్ సంఘం కనుక స్థానిక సంఘం. గుడి కనుక ఎవరు వచ్చినా ఎవరు రావద్దంటకు లేదు, ఎవరు పొమ్మంటకు లేదు. నా ఎద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము ఆయన రమ్మంటాడు, మేము రమ్మంటాం. కానీ మేము చేర్చుకున్నవాడు గ్యారంటీగా సార్వత్రిక సంఘంలో ఉన్నాడు నాకు తెలియదు. యేసయ్య చేర్చుకున్నవాడు ఖచ్చితంగా ఎక్కడున్నాడు? సార్వత్రిక సంఘంలో సభ్యుడు ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసుప్రభుకి. చేతులు చెప్పండి హల్లెలూయా. అది నేను రక్షించేవాడు యేసయ్యే, నేను చేర్చుకునేవాడు యేసయ్యే, నేను సంఘంగా లెక్కించేవాడు కూడా యేసయ్యే. హ్యావ్ ద కన్ఫర్మేషన్. గుండె లోతుల్లో నువ్వు మనస్సాక్షితో ఆలోచించుకో. నన్ను నా యేసయ్య చేర్చుకున్నాడా? నా సంఘం పరిశీలించుకోవాలి. ఈ రక్షించబడ్డ సంఘం ఏం చేస్తున్నా? 4 అనుభవాలు కలిగాం. 1 అపోస్తుల బోధయందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచులందును, 4
ప్రార్థన చేయను, అప్పుడప్పుడు కూడుకొని ఉందా? చెప్పండి. ఎడతెగగా ఉండేది. ఎడతెగనంటే లింకు తిరిగిపోవడం. ఆదివారమే కాదు ఇది అమ్మా, 24 గంటలు 24/7 వారం రోజులు నువ్వు ఆయనతో లింక్ కలిగి ఉండాలి. లింక్ లేకపోతే యూట్యూబ్లో మెసేజ్ ఇంటకు అవకాశం ఉండదు. దేవునితో లింక్ లేకపోతే నీకు ఆయన సహవాసం దొరకదు. మనం అందరం కూడా దేవుని యొక్క లేఖనాలను బట్టి అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఈ 4 మనకి ఎప్పుడు ఉండాలి. ఒకటి, అపోస్తుల బోధ. ఏ విశ్వాసి బోధ వినడో, బోధ ఎక్కడి వచ్చిందో ఆ బైబిల్ చదవడో, ఆ బోధను అభ్యసించడు, కైకొనడు, ధ్యానించడు, ప్రేమించడు, అతడు బతికినట్టు బతికాడు కానీ మనిషి చచ్చిపోతాడు. రక్షించబడిన వాడు బతికాడు. తప్పిపోయిన కుమారుడు దొరికితే ఏమన్నాడు తండ్రి, ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయే బతికాడు. అంటే నువ్వు రక్షించబోతావు అర్థం ఏంటి? చనిపోయి బ్రతికావు. ఇప్పుడు వాక్యం లేకపోతే నువ్వేమైపోతావు? మళ్ళా చచ్చిపోతావు. నీ వాక్యమేనా పరవశము, చాలు చాలు సరిపోతుంది. టైం లేదుగా. ఇప్పుడు ఇదివరకు వెళ్ళాగా 3 గంటల సేపు ఆలోచన లేదు. 1:30 10:30 మొదలెట్టాం, 12 గంటలకు ముగించేయాలి. ప్రియులారా, నీ వాక్యం ఏంటి? నాకు నా ఆత్మకు ఆహారం. ఏమండి, ఈ లోకంలో అక్షర ప్రకారంగా 40 రోజులు తినకుండా మనిషి ఉండగలడు. 41వ రోజు నుంచి తినపోతే అతడు అక్షర ప్రకారంగా చనిపోతాడు. ఆహారంలో చనిపోతాడు. క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం. అలాగే ఒక విశ్వాసం, ఒక దైవజనుడు వాక్యం లేకపోతే, తినకపోతే, చదవకపోతే ఏమైపోతాడు? నమ్మగా ఆత్మీయంగా చనిపోతాడు. అందుకనే మొట్టమొదటి మాట పెట్టాడు, బోధలో ఫండమెంటల్ డాక్ట్రిన్, ఇది అపోస్టలిక్ డాక్ట్రిన్. ఏంటి? నువ్వు ప్రతిరోజు వాక్యం వినాలా, వాక్యం చూడాలా, వాక్యం వినాలా, వాక్యం చదవాలా, వాక్యం గైకోవాలా, వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, వాక్యంతో పెనవేసుకోవాలి, వాక్యంతో ముడిపెట్టబడి ఉండాలా. పెళ్లి చేసినప్పుడు ఏమన్నాం? విడివిడిగా ఉన్న వారిని హత్తుకున్నట్లు వాక్యంతో ముడిపెట్టడమే వివాహము. పెళ్లి చేయడానికే వాక్యం అవసరం అయితే పరలోకి వెళ్ళడానికి వాక్యం వద్దా? ప్రభా అని పిలిచేవాడెవడు? పరలోకంలో చేరలేడు. కానీ నా తండ్రి, ఆ తండ్రి చెప్తే నీకు ఎలా తెలుస్తుంది? తెలవాలంటే నువ్వు బైబిల్ చదవాలిగా, చేయాలంటే బైబిల్ చదవాలిగా. అంటే ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి. వాక్యం లేకుండా, బోధ లేకుండా నువ్వు బ్రతకలేవు. ఎప్పుడు ఎక్కడ వాక్యం కుదువైపోద్దో ఆ వ్యక్తి కానీ, ఆ కుటుంబం కానీ, ఆ సంఘం కానీ క్షీణించిపోతారు, పతనమైపోతారు. మొదటిది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే అపోస్తులది కాదది. ఎవరిదే? ఇవాళ తెల్లబట్టలు వేసుకుని కొంతమంది బయలుదేరి అపోస్తుల బోధలో ఉన్నామని మేము అపోస్తుల ఉపదేశం చేస్తున్నామండి. నువ్వు చేయడం ఏంటయ్యా? మేము కూడా చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. అపోస్తుల బోధలో అందరూ సంఘం అంతా ఉండాలి, అన్ని సంఘాలు ఉండాలి. ఎవరిదో అపోస్తుల బోధ? వాళ్ళది కాదు. అపోస్తుల బోధ యేసయ్యది. యేసయ్య చేసిన బోధే. యేసుప్రభు ఎవరండి? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం ఆయన అపోస్తులుడు. విన్నారా? యేసయ్య బోధే శిష్యులు చేశారు, శిష్యుల బోధే ఇప్పుడు మేము చేస్తున్నాం. ఎవరు ఎంతమంది చేసినా అది యేసయ్య బోధ. యేసయ్య మాట్లాడితేనే మనం పోతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మదినిచ్చి. విన్నారా? ఈ 3 నెలలుగా వాక్యం లేక, ఓ పక్కన కరోనా క్షామం, ఓ పక్కన వాక్యం లేక క్షామం పట్టి పీడించి, ఓ పక్కన శరీరకంగా ఆందోళనతో, భయంతో స్పందన చచ్చిపోతుంటే ఆధ్యాత్మికంగా ఎంతమంది క్రైస్తవులు చచ్చిపోయారు వాక్యం లేక. అఫ్కోర్స్ మీరు మంచోళ్ళే, మీరు రోజు వాక్యం చదివి ఉంటారు. హల్లెలూయా, వాక్యం చదువుకుని ఉంటారు. లేకపోతే కాంతారావు గారు రోజుకి 2-3 వాక్యాలు పెట్టేయడం ఏంటి గ్రూపుల్లో? అంటే వెతకాలి కదా, పెట్టాలంటే. నాకు సంతోషమైంది. చాలామంది మౌనంగా ఉన్నవాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఇచ్చారు ఏదో రకంగా.
ఈ 3 నెలల్లో మన సంఘంతో నాకు బాగా ఇంటిమసి సాన్నిహిత్యం ఏర్పడింది. ఓహో, ఈ ఇంట్లో ఈ బాధ ఉందా, ఈ కష్టం ఉందా, ఈ సంతోషం ఉందా, ఈ దీవెన ఉందా, ఈ అవసరం ఉందా నాకు తెలిసి. నేను అందరిలాగా మరి ఇంట్లో కూర్చోండలేదు, కానీ ఈ 3 నెలల్లో రోజుకు ఒక ఇంటికి వెళ్ళి మన సంఘంతో గడపడానికి దేవుడు సహాయం చేశాడు. సంఘస్థుల యోగక్షేమాలు తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడు. రెండవది సహవాసము నన్ను పెట్టండి, టైం లేదు. మూడవది రొట్టె విరుచుట, అది ఇంగ్లీష్లో ఉంటుంది కమ్యూనియన్. యూనియన్, ఇది రిక్షా యూనియన్ కాదు, బ్యాండ్ మేళం యూనియన్ కాదు. ఇది ఏ యూనియన్? ఇది కమ్యూనియన్. అంటే ఒకే రక్తములో, ఒకే శరీరములో యేసయ్య శరీరానికి యేసయ్య చెప్పండియా, రక్తానికి సంతోషం రొట్టె ద్రాక్షారసములో పాలి పొందాలని ఏమంటారంటే కమ్ యూనియన్. ఏకమనస్తో ఒకే రీతిగా రండి, పాలు పొందండి. మీ అందరికీ మార్చి నెలలోనే నేను మీకు ఏం చేయాలంటే కమ్యూనియన్ బాటిల్స్ ఇచ్చాను. కొంతమందికి ఆ జ్ఞాన ప్రసాదాలు కాదు, కానీ ఏమంటారు దాన్ని, వాటిని రొట్టె కూడా ఇచ్చాను. వీలైతే అసలు నేను ఆలోచన చేస్తాను, అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఏ ఫాల్స్ డాక్ట్రిన్, బట్ స్టిల్ ఐఎమ్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్. ఇప్పుడు రొట్టె ద్రాక్ష యేసుప్రభు కాలం, యేసుప్రభు ఇచ్చారు, శిష్యులు తీసుకున్నారు. అలాగే మనం చూస్తే కనుక దేవుని వాక్య ప్రకారంగా చూస్తే కనుక మరి చూస్తే బైబిల్లో ఇంటెంట్ రొట్టె విడిచాడు బైబిల్. ఏమా ఇంటెంట్ రొట్టె విడిచాడు. అప్పుడు ఈ పాస్టర్ గారులే ఇచ్చారా ఏ సంఘస్థులు ఇవ్వకూడదా, పెద్దలు ఇవ్వకూడదా అని ఆలోచన చేస్తున్నా. అది పరిశుద్ధమైన కార్యం, అది ఆచారం కాదే. అలాంటప్పుడు ఇంటిలో ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుని తీసుకుంటే తప్పేంటి అని ఆలోచిస్తాను. ఇంకా డిక్లేర్ చేయలేదు, ఆలోచన చేస్తున్నా. మీరు కూడా ఆలోచించి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మన ఇంట్లోనే రొట్టె విరిచి ద్రాక్షాలను తీసుకోవడం తప్పేం కాదు. అది ప్రతిరోజు తీసుకుంటే ఇంకా తప్పులేదు. మనకు సమయం కుదరక నెలకోసారి తీసుకున్నాం, కానీ వీలైతే ప్రతిరోజు ఎవరింట్లో వీలవుతుంది, ప్రతి వారం కూడా వీలవుతుంది. ఈ కరోనా అయిపోయిన నేను డిక్లేర్ చేస్తా. నేను చెప్పేది ఏంటంటే మనం ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, శిలువ లేని బోధే కాదంటాడు. ఎవ్రీ మెసేజ్ షుడ్ కంప్లీట్ అండ్ కంక్లూడ్ బై ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు శిలువతోనే మనం ముగించేస్తే ఆ శిలువ చేస్తుంటే ఆ వ్యక్తి పాపి హృదయంలో కార్యము చేస్తుంది. కనుక ఇప్పుడు రొట్టె విరవడం అంటే ఏంటి? రోజు నా యేసయ్య నా కోసం త్యాగం చేశాడు, నా కోసం బలైపోయాడు, నా కోసం సహించాడు, వహించాడు, భరించాడు అని ఆ యేసయ్య శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటుంటే మనకు కూడా ఓపిక వస్తుంది, సహనం వస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పు వస్తుంది. కనుక ప్రతిరోజు సంఘం ఏం చేయాలి చెప్పండి? కమ్యూనియన్లో పాలిభాగస్తులు కాదు. ఇక 4వది ఏం చెప్పండి? ప్రార్థన చేయుట యందు. నువ్వు నిన్న ప్రార్థన చేశావు, ఇవాళ ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? నేను చేశాను కదా అనుకున్నావా? ఇవాళ చేశాను, రేపు చేయనంటే కుదరదు. ఎడతెక్కకుండా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. సమూయేలు అంటాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోయే ఎడల యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఒక పాస్టర్ గారు నిర్నిమిత్తంగా సంఘం కోసం పేరు పెట్టి ప్రార్థన చేయాలి. మీరు నమ్ముతారా? మీరందరినీ నేను ప్రతిరోజు నా జ్ఞాపకాల్లో పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నా. అది నా బాధ్యత. అలాగే మీరు కూడా సంఘము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలో కొనసాగించాలి. వద్దు కట్టేయడం కాదు, అప్పుడప్పుడు చేయడం కాదు, ప్రతిరోజు మనం ప్రార్థనలు చేసుకోవాలి. ప్రార్థన చేసేవాడు ఎవరు?
ఇంకా బతికున్నవాడు, ఊపిరి కలిగి ఉన్నవాడు, అంతేకాదు దేవుని బిడ్డగా ఉన్నవాడు, అంతేకాదు దేవుని విశ్రమింపనివ్వనివాడు, దేవునితో గోజాడేవాడు ప్రార్థనాపరుడు. కనుక నీ జీవితంలో ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపిస్తున్నావు, యేసు రక్తం ద్వారా దేవుణ్ణి సమీపిస్తున్నావు, బోధ ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నావు. ఈ మూడింటి గురించి చెప్పడానికి నాకు టైం కాదు, కానీ టుడే అవర్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. రెండవది సహవాసం. అందరూ చెప్పండి నోరు తెరిచి, సహవాసం. ఇది మన సబ్జెక్ట్. నాకు అర్థమైంది ఈ 3 నెలల్లో నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఏదో రీతిగా వచ్చి మిమ్మల్ని దర్శించడం వల్ల నాకు తృప్తిగా ఉంది, నేను సంఘంతో ఉన్నాననే ఫీలింగ్ ఉంది. కానీ మీరు చాలామందికి ఒకరినొకరు చూసుకోలేకపోయాం, మందిరానికి రాలేకపోయాం, కలిసి ప్రార్థన చేసుకోలేకపోయాం, కలిసి ఉపవాసం చేయలేకపోయామని దిగులు, చింత, లోపల ఏదో ఒక అసంతృప్తి ఉంది. కారణం ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్. సహవాసం లేనందువల్ల. I already told you that there is a value of fellowship. సహవాసానికి విలువ ఉంది, సహవాసానికి అర్థం ఉంది, సహవాసానికి బలం ఉంది. సహవాసమే ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో కుటుంబం ఉందండి, ఫ్యామిలీషిప్లో ఉన్నాం, బంధుత్వాలు ఉన్నాయండి, రిలేషన్షిప్లో ఉన్నాం, మేము సేవకులు ఉన్నామండి, గృహ నిర్వాహకత్వం చేస్తున్నాం, స్టీవర్షిప్లో ఉన్నాం, మనకు ఎంతోమంది స్నేహితులు ఉంటారండి, ఫ్రెండ్షిప్లో ఉంటాం. అలాంటిది కాదు. ఇట్ ఈజ్ నాట్ స్టీవర్షిప్, ఇట్ ఈజ్ నాట్ రిలేషన్షిప్, ఇట్ ఈజ్ నాట్ ఫ్యామిలీషిప్, ఇట్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈజ్ ఎ ఫెలోషిప్. ఫెలో అనగా నీ తోటి వారితో కలిసి మెలిసి ఉండవలసినటువంటి, చెప్పండి, నివాసము, సహవాసము. వాసము అంటే నివాసం, నివసించి. మీరు ఎక్కడ వాసం చేస్తున్నారండి అంటే బుక్కిలిదిలో అదేనండి. ఆ సామెల్ గారు పాస్టర్ గారు చర్చి పక్కన ఉన్నామండి అంటారు సుధాకర్ గారు. అంటే గీర ఎంత చెప్పిన అర్థమైతే ల్యాండ్ మార్క్ చెప్పాలి. ఓహో అలాగా. మరి ఇంకా ఎవరైనా విశ్వాసాలు అడిగారు అనుకో ఆత్మీయంగా, మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారండి అంటే నీ ఇంటి అడ్రస్ చెప్పడం కాదయ్యా, పలానా బొగ్గుల దెబ్బలో అంబేద్కర్ బొమ్మ ఎదురుగుండా యూసీఎం చర్చ్ ఉంది, ఆ సంఘంలో మేము ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 నెలలు బట్టి మనం కోల్పోయింది ఏంటి? ఇంట్లో ప్రార్థన చేసాం, టీవీ ద్వారా వాక్యం విన్నాం, చెప్పండి, నేను ఇచ్చిన బాటిల్ తీసుకుని రొట్టె చేసుకుని తిన్నాం, తాగాం. పోగొట్టుకుంది ఏంటి? సహవాసం. 3 నెలలుగా మనం పోగొట్టుకుంది. ఈ ఒక్క గడియలో తెలియని ఏదో బలం వచ్చేసిందా? మాకు వచ్చిందా లేదు చెప్పండి. ఏదో కొమ్మిదలేదు. అమ్మ మనం చూశాను, బతికే ఉన్నారు, చచ్చిపోలేదు, అందరూ నాకు స్తోత్రం దేవా, వీళ్ళు ఉన్నారు, నాకు నేను చచ్చిపోతే నన్ను మోసుకెళ్తారు, నా ముఖం చూస్తారు అని ఎవరు నాకు ఉన్నారు. ఏదో ధీమా, సహవాసంలో ఏదో తెలియని ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరికి భోజనాలు తింటామండి, ఎవరి బట్టలు కట్టుకుంటామండి, ఎవరింట్లో ఉంటామండి, సరిపోద్దా? దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు ఏం చేయాలా? సహవాసం చేసుకోవాలి. ఇది దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ సహవాసం అక్కలేకుండా ఇప్పటికి రావక్కల. ఇంట్లో ప్రార్థన ఉంది, ఇంట్లో కమ్యూనియన్ ఉంది, ఇంట్లో కూడా బోధ ఉంది, ఇంకెక్కడి నుంచి రావాలి? మందిరానికి రావడం ముఖ్య కారణం సహవాసం, ఫెలోషిప్. లోకంలో చాలా పాస్టర్ ఫెలోషిప్లు ఉన్నాయి. మాకు ఐక్యత కొరకు అంటుంటారు, అది నెలకోసారి కూడుకుంటాం. ఇది అలా కాదు, ఇది అలా కాదు. ఆది సంఘం ఒకరినొకరు చూడకుండా ఉండలేక ప్రతిదినము ఉన్న వీళ్ళు ఇంటింటా కూడుకున్నారు. చూడకుండా ఉండలేక, సహవాసం లేకుండా ఉండలేక, ఒంటరిగా ఉండలేక, వాళ్ళకి బంధువులు ఉన్నారు, వాళ్ళకి స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, పెద్దోళ్ళు, అధికారులు, ఎవరెవరు కావాలని ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తుంటే ఆ సంతోషం కలగలేదు. కానీ రక్షించబడిన వారు మళ్ళా ఇంకొక రక్షించబడిన వారితో కలుసుకుంటేనే ఆనందం. చేతులపై దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత నీ జీవితంలో ఈ సహవాసాన్ని ఎడతెగకుండా కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి? ఎడతెగకుండా, అప్పుడప్పుడు కాదు, ఎడతెగకుండా కొనసాగించాలి. నేను బాగా ఆలోచన చేసినప్పుడు మొదటి యోహాను మొదటి పత్రిక
5, 6, 7 ప్రకారం మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, జ్యోతిర్మైన తండ్రితో, వెలుగు అయిన దేవునితో అని అంటాడు. మన సహవాసం ఎవరితో ముందు? తండ్రి అయినా దేవునితో సహవాసం చేయాలి. నువ్వు మోకరించగానే, చేతులు పెకెత్తగానే తండ్రి హల్లెలూయా అనగానే ఆయన నా కుమారి, నా కుమారుడా అన్నట్టుగా ఆయన దగ్గరికి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు దేవుడు లేకపోతే ఎలా ఉండలేవో, దేవుడు కూడా నువ్వు లేకుండా ఉండలేకపోతాడు. సపడకుండా ఎలా ఇంకా అదే సహవాసం. దేవుడు కూడా మనం లేకుండా, మనతో మాట్లాడకుండా, మనతో ముచ్చరించకుండా ఆయన ఉండలేకపోతాడు. అందుకని ఆదాము కాలంలో చల్లపూటలో వచ్చేసింది వాడు. అవునా? ఉంది. దేవుడు తన పిల్లలను చూడకుండా, కలుసుకోకుండా ఉండలేకపోయాడు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం, దేవా ఇంత మహాదేవుడివి, మేము లేకుండా నువ్వు ఉండలేకపోతున్నామంటయ్యా. మేము ఉండగలుగుతున్నాం కొన్నిసార్లు, వద్దు గంతేసి అప్పుడప్పుడు ఆపద మొక్కిల్లాగా అవసరమైన కూడా వస్తున్నాం. మా మనస్తత్వం అలా, నీ మనస్తత్వం అలా, మేము లేకుండా నువ్వు ఉండలేవు. హనోకు ఏంటయ్య గారు, నేను ఇప్పుడప్పుడు వెళ్ళకూడదనుకున్నానయ్యా. ఆయా ఉండండి అంటే అలా కాదు, నేను మళ్ళీ రేపు రాలేనయ్యా. అలాగా మరి రాకపోతే ఎలాగండి, మీరు వస్తే రోజు వస్తున్నారు కదా, రేపు అండి బాబు, నేను రేపు రాలేను, మీరు రాకపోతే ఎలాగండి, మరి నాకు అలవాటు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు బట్టి? 300 సంవత్సరాలు బట్టి మీతో నాకు నడుస్తూ, మీతో మాట్లాడడం, మీతో తిరగడం అలవాటు అయిపోయిందని మీరు లేకుండా నేను అనుకుంటున్నాను. అంటే ఒక విశ్వాసి దేవుడితో ఎంతటి ఇంటిమేట్ ఫెలోషిప్ కలిగి ఉండాలని చెప్తున్నా. నేను ఉండలేనండి. నువ్వు ఉండలేకపోవడం కదరా బాబు, నేనే ఉండలేకపోతున్నా. మరి ఏం చేద్దామండి? ఇక నేను రేపు రాను, నువ్వే వచ్చి. నేను అడుగుతానండి బాబు, నేను రమ్మంటే ఎవరు వచ్చేస్తారు? వచ్చి చచ్చిపోయి రావాలా, బతికి రావాలా? బతికి చచ్చిపోకుండా రావాలి. అయ్యో ఎలా చదువుతామండి? ఈ దీన శరీరము, ఈ మంటి శరీరము మహిమ శరీరం దాల్చి మోది ఆకాశమండమునకు మేఘములు కురపబడతాం. ఆదాము తర్వాత 7వ వాడు అను దేవునితో ఎంత బలమైన సహవాసం పెట్టుకున్నాడు. ఏమయ్యాడు? అతడు మరణము చూడకున్నట్లు దేవుని ఎద్దకు కొనిపోబడెను. దేవుడు ఉండలేక తన కుమారుని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. మా ప్రియులు చాలా చనిపోతారు కదా, భయపడకండి. నువ్వు నీ ప్రియులు లేకుండా ఎలా ఉండలేకపోతున్నావో, వాళ్ళు ఉండలేకుండా దేవుడు ఉండలేకపోతున్నాడు. అందుకని పిలిచేసుకున్నాడు నీకంటే ముందు. నేను పిలుచుకున్నాడు అనుకో, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాడు. హల్లెలూయా. సహవాసం అంటే ఎలాగంటే, నువ్వు లేకుండా నేను ఉండలేను. మా ఆయన లేకుండా ఉండగలను చెప్పు, మా ఆవిడ లేకుండా ఉండగలను, మా పిల్లలు లేకుండా కూడా ఉండగలను, కానీ మా దేవుడు లేకుండా నేను ఉండలేను. సహవాసం బైబిల్ చెప్తుంది. మనం తండ్రి అయిన దేవుడి సహవాసానికి పిలువబడి. ఇంకో చూడంటాడు పత్రికల్లో, తన కుమారుడైన యేసయ్య సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. మనం దేవునితో సహవాసమే కాదండి, యేసు ప్రభు సహవాసాన్ని కూడా పిలవబడ్డాము. యేసు ప్రభు సహవాసం చేయాలి. ప్రతిరోజు చాలామంది భక్తులు ఉదయం లేవగానే యేసుతో మాట్లాడాకే తమ దినచర్య ప్రారంభిస్తారు. నువ్వెలా ఉన్నావు? పొద్దున్న ఏమే టీ, కాఫీ, మజ్జిగ, పచ్చిపులుసు అని చంపేస్తున్నావు. దేవునితో మాట్లాడే అయ్యని వచ్చేస్తాయి. దేవునితో మాట్లాడుకుని ఉన్నందుకు అన్నీ ఎగిరిపోతాయి. దంతశుద్ధి చేస్తాడు దేవుడు. దేవునితో మాట్లాడాలి. నీ డే దేవునితో మాట్లాడి దేవునితో ముగించాలి. ఎవరితో అర్థమైందా? మన జీవితం ఎప్పుడైతే ఫస్ట్ అండ్ ప్రైమర్ టైం దేవునికి ఇస్తామో, దేవుడు మనకు కూడా అలాగే అవకాశం ఇస్తాడు. అక్కడ బైబిల్ చెప్తుంది, సహవాసమందును సంఘము దేవునితో సహవాసం చేయాలి, సంఘము యేసుతో సహవాసం చేయాలి. అంతేకాదు దైవజనుడు ఆఖరిలో ఆశీర్వాదిస్తాడు. బెండిక్షన్, తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. That means we should have fellowship with our Father God, fellowship with our Jesus Christ, and fellowship
విత్ ద హోలీ స్పిరిట్. చాలా చోట్ల చెప్తున్నాను. కొంతమంది భక్తులు లేవగానే డియర్ హోలీ స్పిరిట్ షాల్ వి స్టార్ట్ అవర్ డే, షాల్ వి గో, దేవునితో ఆత్మతో మాట్లాడుతుంటారు. ప్రియ పరిశుద్ధాత్ముడా, మనం ఈరోజు ప్రారంభిద్దామా, ఈరోజు అక్కడికి వెళ్దామా, ఈరోజు ఇలా చేద్దామా? అందుకనే దేవుని ఆత్మతో దగ్గర సంబంధం, ఇంటిమేట్ ఫెలోషిప్, విడదయ్యలేని సహవాసం నీవు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీద ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్య పరలోకములో ఉన్నాడు. అక్కడి నుంచి యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మన కోసం దగ్గర సంబంధం సహవాసం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనకి పరిశుద్ధుల సహవాసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసంతో సహవాసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే వాక్య సహవాసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థనా సహవాసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే చెప్పలేనండి సంఘ సహవాసం ఇస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా ఆ తండ్రితోనూ కుమారుడితోనూ ముఖ్యంగా పరిశుద్ధాత్మతోనూ సత్సంబంధం, దగ్గర సంబంధం, విడదయలేని సహవాసం మనం పెంపొందించుకోవాలి. దేవునితో సహవాసం చేస్తే దేవుని బిడ్డలతో చేస్తుంది. అందుకనే పౌలు గారు రాస్తూ అంటాడు, విశ్వాసి అవిశ్వాసతో పొందెక్కడా? అవునా? ఉందా? చెప్పండి. క్రైస్తవులకి అన్ని సంబంధం ఉందా? ఉన్నాం కనుక హలో అంటే హలో అంతే, హలో అంటే హలో. కానీ దేవుని బిడ్డలు కాదు, హల్లెలూయా అంటే హల్లెలూయా. కనుక నీ జీవితంలో సంఘం అనగా రక్షించబడిన ఆత్మలతో, విశ్వాసంతో, దైవజనులతో సంబంధము, సహవాసము, బాంధవ్యము మనం కలిగి ఉండాలి. సహవాసం విలువ తెలుసుకోవాలి. అందుకని మరి ఎక్కువగా మన సమాజంలో కూడుకోవాలి. ఎక్కడ పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దేవుని బిడ్డలతో మనం వందనాలు చెప్పుకొని కలుసుకుని మాట్లాడుకోవాలి. లోకస్తులతో కాదు, పాపులతో కాదు, భద్రమైపోతున్న వారితో కాదు, లోకస్తులతో కాదు. మన సహవాసం పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో మనం పెనవేసుకుని ముడి వేసుకోవాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫెలోషిప్ అనేది కూడా సంఘ సిద్ధాంతాల్లో ప్రాముఖ్యమైనది. బోధ ఎంత అవసరమో, వృత్తి ఎంత అవసరమో, ప్రార్థన ఎంత అవసరమో చెప్పండి, సహవాసం కూడా అంతే అంతే అవసరమని మనం నేర్చుకుందాం పిల్లరా. చెప్పడానికి ఇంకా బైబిల్లో అనేక నూతన సంగతులు ఉన్నాయి. కానీ సమయం ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఒంటరిగా ఉన్న, కుటుంబంతో ఉన్న, సంఘంతో ఉన్న, దేవునితో, యేసయ్యతో, ఆత్మతో సంబంధం దగ్గరగా పెట్టుకో. అన్యోన్య సహవాసం. పరిశుద్ధాత్ముడు ఇక్కడ భూమి మీద ఉన్నాడు, మనతో, మన ఇంట్లో ఉన్నాడు, మన మందిరంలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయనతో మాట్లాడు, ఆయనతో ముచ్చరించు, ఆయనతో నిమగ్నమైపో, ఆయన లీనమైపో. సహవాసం అంటే నువ్వొకటి నేనొకటి కాదు, ఇద్దరం ఒకటే. ఆయనతో కనిపిసుకుని ఆయనలో లీనమైపోవాలి, ఆయనతో లీనమైపోవాలి, ఆయనలోనే పూర్తిగా మునిగి తేవాలి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా, మనం కూడుకునే లేకపోయినా దేవునితో సహవాసం చేద్దాం. వీలైనంత వరకు సంఘ బిడ్డలతో సహవాసం చేద్దాం. మూల పరిశుద్ధులతో సహవాసం చేద్దాం. సహవాసం యొక్క విలువను మనం చేద్దాం, పెంచుదాం, విలువను కాపాడుదాం. ఆ విలువను అనేక మందికి అందిద్దాం దేవుని బిడ్డలారా. అందుకని బైబిల్ చెప్తుంది, సహవాసమందు మనం ఎలా ఉండాలా? అట్టగండి ఎలా ఉండాలా? ఎడ తెగక అంటే అర్థమైంది, కంటిన్యూస్గా ఉండాలా. కనుక మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని సహవాసంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధుల సహవాసం పొందుతున్నాం, వాక్య సహవాసం పొందుతున్నాం, ప్రార్థన సహవాసం పొందుతున్నాం, పరిశుద్ధుల సహవాసం పొందుతున్నాం. చెప్పండి, దేవుని సహవాసం పొందుకొని ఈ సహవాసం ద్వారా మనం బలపడుతున్నాం. సహవాసం లేకపోతే, ఎడమగం పెడమంగా ఉంటే నీ జీవితంలో ఏదో ఒక విషయంలో ఏదో చిక్కులు పడిపోతాం. సహవాసం ఉంటేనే నీకు హెచ్చరిక ఉంటుంది, సహవాసం ఉంటేనే నీకు బోధ ఉంటుంది, సహవాసం ఉంటేనే నీకు రొట్టె ఉంటుంది, సహవాసం ఉంటేనే నీకు ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటేనే నీకు సన్నిధి ఉంటుంది, సహవాసం ఉంటేనే నీకు బలం ఉంటుంది, సహవాసం ఉంటేనే నీకు ఆనందం ఉంటుంది, సహవాసం ఉంటేనే నాకంటూ ఈ భూమి మీద దేవుని పక్షంగా ఎవరు ఉన్నారనే తృప్తి పెరుగుతుంది. ఆ విధంగా మనందరం కూడా ఈ సహవాసాన్ని తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతోనే కాదు సంఘముతో పెంపొందించుకోవడానికి ఆ దేవదేవుడు మనందరికీ సహాయము చేయును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పడానికి ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ సమయాభావం. దేవుని చిత్తమైతే మరలా ఇంకా లోతుగా ఈ సహవాసం వచ్చి మనం ఉపదేశించబడదాం. ఈ మధ్యాహ్నం దేవుని సంగమా,
సంగమా, ఈ 3 నెలలు సహవాసం లేక ఏదో పోగొట్టుకున్నట్టు, ఎవరికో దూరం అయిపోయినట్టు, ఏదో లేనట్టు, ఏది ఉండి కదా సంతోషంగా లేనని అనిపించింది కదా. కారణం ఏంటి సార్? సహవాసంలో సహవాస దోషం. సహవాసమే మన బలపరిచేది, మన కోసం పూటపడేది, మన కోసం ప్రార్థన చేసేది, మన కోసం నిలబడేది. కుటుంబం కాదు, లోకం కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, నీ సంఘమే, సహవాసమే నీ కోసం అన్ని వేళ నిలబడుతుంది. దేవుడు నిలబడతాడు. అందరూ కూడా ఈ సహవాసాన్ని కోరుకుందాం, సహవాసాన్ని కోరుకుందాం, వాక్య సహవాసం కోరుకుందాం, సంఘ సహవాసం కోరుకుందాం, పరిశుద్ధ సహవాసం కోరుకుందాం, ప్రార్థనా సహవాసం కోరుకుందాం, వాక్య సహవాసం కోరుకుందాం, ఆత్మ సహవాసం కోరుకుందాం, యేసయ్య సహవాసం కోరుకుందాం. చేతుల పైకి దేవుడికి వర్తమానం కలిగి అందరూ చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా లార్డ్ వి లవ్ యు. అయ్యా, ఈ సహవాసం ఎంత బలం ఉందయ్యా, నీకు స్తోత్రాలు. ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి, ఉన్న చోట నిలబడి ప్రార్థన స్తోత్రమయ్యా. దేవాస్తో